ఎమ్మెల్యే కన్ను పడితే ఎటువంటి భూమి అయినా ఖల్లాసే. ఇప్పటికే వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని అమాంతం మింగేశాడు. తమ్ముడితో కలిసి నియోజకవర్గంలోని కొండల్ని పిండి చేస్తున్నట్లు ఆరోపణలు నిజాలవే గుప్పమంటున్నాయి. ఇక ఈడీ దాడుల్లో అయ్యగారి భాగవతం మొత్తం అద్దంలో కనిపించిందా? అంత అడ్డగోలు వ్యవహారాలు నడిపిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏ నియోజకవర్గంలో జరుగుతుందో భాగవతం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. పటాన్చెరు నియోజకవర్గం టెక్నికల్ గా సంగారెడ్డి జిల్లాలో ఉన్న హైదరాబాద్ మహానగరంలో భాగంగానే భావిస్తుంటారు అంతా. ఇక ఔటర్ రింగ్ రోడ్ కి ఆనుకునే ఉంటాయి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలు. దాంతో ఇక్కడ భూములు విలువ గురించి అయితే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. రేట్ల పరంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తో పోటీ పడుతుంటాయి పటాన్చెరు, అమీన్పూర్, తెల్లాపూర్ మరియు కొల్లూరు భూములు. సరిగ్గా ఇక్కడే తన పొలిటికల్ మజిల్ పవర్ వాడి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూముల్ని చెరబడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏ ల్యాండ్ మీదైనా సార్ కన్ను పడితే అయితే ఖల్లాసేనని చెప్పుకుంటారు నియోజకవర్గంలో. 2014 నుంచి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే. దీంతో నియోజకవర్గంలో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉందో అణువణువు మహిపాల్ రెడ్డికి తెలుసు. సరిగ్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే టైంకైతే బీఆర్ఎస్ అధికారంలో ఉండటం, ఆ పార్టీ ఆయన ఎమ్మెల్యేగా కొనసాగడంతో ఇక హద్దు అదుపు లేకుండా కంటికి నుదురుగా కనిపించినటువంటి ప్రభుత్వ భూమినల్లా కబ్జా చేశారంటూ తీవ్ర ఆరోపణలైతే ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన అనుచరులు కూడా అప్పనంగా కాజేశారని చెప్పుకుంటారు. అమీన్పూర్ లో గోల్డెన్ కీ అనే వెంచర్ వేశారు ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి. అదంతా ప్రభుత్వ భూమేనని అప్పట్లో ఆయన ప్రత్యర్థులు ఆరోపించారు. ఇక పటాన్చెరు అతిపెద్ద పారిశ్రామిక వాడ. గతంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇక్కడ కార్మిక సంఘం నాయకుడిగా పనిచేశారు. ఆ క్రమంలో అప్పుడు కూడా ఏదో ఒక వంకతో యాజమాన్యాల నుంచైతే అడ్డగోలు వసూళ్లకు పాల్పడ్డారన్న ప్రచారం జరిగింది. ఇక ఎన్నికల ఖర్చులో మెజార్టీ వాటా వివిధ పరిశ్రమల యాజమాన్యాలదేదట. ఇక ఎలక్షన్ టైం వస్తే చాలు పెండింగ్ పేరుతో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు పంట పండినట్లేనని అంటుంటారు. ఇంతేనా? మహిపాల్ రెడ్డికి మైనింగ్ బిజినెస్ కూడా ఉంది. ఇక సంతోష్ శాండ్ అండ్ గ్రైనైట్ పేరుతో అయితే తమ్ముడు మధుతో కలిసి మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన పవర్ ఉంది, పలుకుబడి ఉంది, చేతిలో మైనింగ్ కంపెనీ ఉంది. ఇంకేం, ఆ దెబ్బకు పటాన్చెరు నియోజకవర్గంలోని గుట్టలన్నీ అయితే పాము పుట్టల సైజుకు తిరిగిపోయాయట. ఇక రూల్స్ గిల్స్ జనాన్ని ఆడొచ్చిన కొండనైతే అడ్డంగా పిండి చేసేదేనంటూ విచ్చలవిడి మైనింగ్ అయితే చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఎన్నికల ఖర్చులో మెజార్టీ వాదా వివిధ పరిశ్రమల యజమాన్యాలదేట. ఇక ఎలక్షన్ టైం వస్తే చాలు ఫండింగ్ పేరుతో ఎమ్మెల్యే, ఆయన అనుచరుల పంట పండినట్టేనని అంటున్నారు చాలా మంది. ఇంతేనా? మహిపాల్ రెడ్డికి మైనింగ్ బిజినెస్ కూడా ఉంది. ఇక సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ పేరుతో తమ్ముడు మధుతో కలిసి మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు ఆయన. ఇక పవర్ ఉంది, పలుకుబడి ఉంది, చేతిలో మైనింగ్ కంపెనీ కూడా ఉంది. ఇంకేం, ఆ దెబ్బకు పటాన్చెరు నియోజకవర్గంలోని గుట్టలన్నీ పాము పుట్టల సైజుకైతే తిరిగిపోయాయట. ఇక రూల్స్ గిల్స్ జంటని అడ్డొచ్చిన కొండను అడ్డంగా పిండి చేసేయడమేనంటూ విచ్చలవిడి మైనింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే మైనింగ్ కంపెనీపై గతంలో ఏకంగా ఈడీ దాడులు కూడా జరిగాయి. ఇక మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడి ఇంట్లో సోదాలు చేశారు అధికారులు. ఆ టైంలో వందల కోట్ల రూపాయల విలువైనటువంటి డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 300 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కేసులో సోదాలు అయితే నిర్వహించిన ఈడీ తాజాగా 80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. అలాగే అనుమతి లేని చోట మైనింగ్ చేసినట్లు కూడా నిర్ధారించింది. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆడిందే ఆట, పాడిందే పాటగా నడిచింది.
అందుకే అక్రమ మైనింగ్ అని తెలిసి కూడా అధికారులు ఎవ్వరూ అడ్డు చెప్పలేకపోయారట. దాన్ని ఆసరా చేసుకుని గూడెం బ్రదర్స్ అయితే కొండలు గుట్టల్ని మాయం చేశారని చెప్పుకుంటారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహిపాల్ రెడ్డి అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా మైనింగ్ అధికారులు మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుకి చెందినటువంటి గ్రానైట్ కంపెనీలపై దాడులు చేశారు. ఆ రైడ్స్ లో సంచలన విషయాలైతే బయటపడ్డాయి. ఇక ప్రభుత్వానికి కట్టాల్సిన సినరేజీని కూడా భారీగా ఎగ్గొట్టారని గుర్తించి భారీగా ఫైన్ వేశారు. 72.87 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని తవ్వేసి కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే సినరేజీని అయితే చెల్లించినట్లు గుర్తించారు. దీంతో మొత్తం కలిపి 341 కోట్ల రూపాయల సినరేజీ చెల్లించామంటూ మధుసూదన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇక ఇదే కేసులో ఎమ్మెల్యే తమ్ముడు జైలుకు వెళ్లి వచ్చారు. ఇక ఆ తర్వాత 2025 జూలైలో కాంగ్రెస్ లో చేరారు మహిపాల్ రెడ్డి. కేసుల నుంచి ఉపశమనం కోసం అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సిన 341 కోట్ల పెనాల్టీ నుంచి తప్పించుకోవడానికే కండువా మార్చేసినట్టు అప్పట్లో గుసగుసలు కూడా వినిపించాయి. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బుల్నే ఆయన ఎన్నికల్లో మంచి నీళ్లుగా ఖర్చు చేసి గెలుస్తున్నారన్నది ప్రత్యర్థుల ఆరోపణ. ఇక మహిపాల్ రెడ్డికి ప్రజా బలం కంటే డబ్బు బలమే ఎక్కువని ఆయన ప్రత్యర్థులు కూడా ప్రచారం చేస్తుంటారు. ఓవరాల్ గా గూడెం బ్రదర్స్ పఠాన్ చెరువు ఏరియాలోని ప్రభుత్వ భూముల్ని ఇక చొరబడుతున్నారని, అక్రమ దందాలతో అడ్డగోలుగా సంపాదించిన సొమ్మును రాజకీయంగా నిలదొక్కుకోవడానికి వాడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి పటాన్ చెరువు అనే ఏరియా ఇంతకు మునుపు ఏదైతే సిటీకి కొంత దూరంగా ఉండేది, కొంత కొండలు గుట్టలు అన్ని కూడా ఉండేది పరిస్థితి అయితే చూసాం. రాను రోజుల్లో పటాన్ చెరువు కూడా ఏదైతే జిహెచ్ఎంసీ లో భాగం అయిపోయింది, సిటీలో ఒక మధ్యలో ఉన్నట్లుగా ఇప్పుడు విస్తరణలో భాగంగా మధ్యలో ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే దీనికి సంబంధించి మహిపాల్ రెడ్డి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చేరాడు. 2014, 2018, 2023 3 సార్లు బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి. అతని గురించి చెప్పుకోవాలంటే అతనితో పాటు తమ్ముడు మధు, వీళ్ళ ఇద్దరు కూడా ఏదైతే మైనింగ్ కంపెనీ ఏదైతే సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కి సంబంధించిన మైనింగ్ కంపెనీ కూడా ఉంది. దీనికి సంబంధించి గ్రానైట్ తవ్వకాలు ఏదైతే భారీ స్థాయిలో ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు ఒకలాగుంటాయి, దానికి సంబంధించి తవ్వకాలు అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్ లో చూస్తే వేరేలాగా ఉంటుంది. దానికి సంబంధించి మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా పలుమార్లు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ బ్రేక్ చేస్తున్నారని మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పలుమార్లు కూడా దానికి సంబంధించి వాళ్ళ కంపెనీకి కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే ఒకవైపు. మరో పక్క చూసుకుంటే ఏదైతే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది, అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఈయన ఎమ్మెల్యే ఏది కనుసన్నాల్లోనే మొత్తం కూడా ఏదైతే రియల్ వ్యాపారం ఏదైతే ఉందో దీనికి తన కనుసన్నాల్లోనే జరిగిందని చెప్పి తన తమ్ముడు మధు కావచ్చు, లేదంటే మహిపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలోనే మొత్తం వ్యవహారం అంతా కూడా నడిచిందని చెప్పవచ్చు. ఎక్కడైతే సర్కార్ ల్యాండ్ ఉంటుందో దానికి సంబంధించి గుట్టలు, చెరువులు కావచ్చు, మొత్తం కూడా కబ్జాల పరంపర కొనసాగింది పటాన్ చెరువులో అని కూడా స్పష్టంగా మనకు చూస్తే అర్థమవుతుంది. మెయిన్ గా చూసుకుంటే దీనికి సంబంధించి కూడా ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీకి సంబంధించి పలుమార్లు ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. 100 కోట్ల రూపాయలు విలువైన డాక్యుమెంట్స్ కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి తాజాగా 80 కోట్ల వరకు ఈడీ అటాచ్ చేసిన పరిస్థితిని మొత్తం చూసాం. మెయిన్ గా గవర్నమెంట్ ఏదైతే రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయానికి గండి కొడుతున్నారు. దానికి కట్టవలసినటువంటి ఏదైతే రూల్స్ ప్రకారం కట్టవలసిన ఛార్జెస్ కావచ్చు, లేదా మైనింగ్ డిపార్ట్మెంట్ కి కట్టవలసిన అమౌంట్ ఏదైతే ఉందో అది కట్టకుండా అడ్డదారులు దొక్కుతున్నారని ప్రధానమైన ఆరోపణ. ఏదైతే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కావచ్చు, మధు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఎగవేసే నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా
తమ్ముడు కొన్ని రోజులు జైలు శిక్ష కూడా అనుభవించిన దాఖలైతే మనం చూసాం. మొత్తం కూడా చూసుకున్నట్లయితే మైపాల్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలంటే ఒక మాస్ లీడర్, ఏదైతే ఒక మాస్ లీడర్ ఎలక్షన్స్ వచ్చినాయి అంటే దీనికి సంబంధించి కూడా కార్యకర్తలు తనకు తెలిసి చేసిన తెలియకపోయిన చేసిన కార్యకర్తలు మాత్రం ఎలక్షన్ టైంలో ఫండ్ రూపంలో జనరల్ గా ఎలక్షన్స్ లో కొంత ఏదైతే పటాన్చెరు వంటి చుట్టుపక్కల అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి కూడా ఎమ్మెల్యే పేరు చెప్పి కూడా భారీ స్థాయిలో వసూలు చేసిన పరిస్థితి అయితే మనం చాలా సార్లు మనం విన్నాము, చూసాము, న్యూస్ లో కూడా కవర్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే నిజాయితీగా సంపాదించిన తప్పదు కాదు. సో ఆ డబ్బుని అడ్డం పెట్టుకునే ఇప్పుడు వరకు 3 సార్లు వరుసనే కూడా గెలవడం జరిగిందని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు పలుమార్లు కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది. సో మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఈ పటాన్చెరు పరిధి నియోజకవర్గ పరిధిలో ఏదైతే భూస్థలాలు ఉన్నాయో భూస్థలాలకు సంబంధించి కూడా తను కావచ్చు, తనకు సంబంధించిన బినామీలు కావచ్చు, లేదంటే తను మాట వినేటువంటి కార్యకర్తలు కావచ్చు, మొత్తం కూడా ఆకుపోయి చేసిన నిబంధనలు ఉల్లంఘించారని అయితే తీవ్ర స్థాయిలో ఆరోపణలైతే ఎదుర్కొనే పరిస్థితి అయితే ఎమ్మెల్యే మీద ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్ గా చూసుకున్నట్లయితే సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ ఏదైతే ఉందో తమ్ముడు మధుతో కలిసి మైనింగ్ వ్యాపారం చేశాడు. దానికి సంబంధించి కూడా పవర్ ఉందని చెప్పి మెయిన్ పవర్ ని 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఏది చెప్తే అది నడిచింది. సో దాన్ని అడ్డం పెట్టుకుని 100 కోట్లు సంపాదించాడు అని చెప్పి కూడా ఈడీ కూడా తేల్చింది. ఈడీ డాక్యుమెంట్స్, కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఈడీ స్వాధీనం చేస్తున్న పరిస్థితి మనం చూసాం ఫాతిమా. సో మొత్తం మీద ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది కూడా తెలియాల్సిందైతే ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.